అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు గర్భవతులు అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు చిన్నప్పుడే ఇంతకు ముందు అయితే టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు కనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 40s వచ్చాక చైల్డ్ బర్త్ కి రెడీ అవుతున్నారు. అసలు ఎందుకు ఈ ట్రెండ్, ఎందుకు ఇలా చేంజ్ అయింది? ఉదాహరణకి అమెరికాలో 2023 డేటా చూస్తే కనుక 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు లేదా ఆ పైబడిన వాళ్ళు దాదాపు ఆల్ బర్త్స్ లో అమెరికాలో జననాల్లో దాదాపు 4.1% జననాలు అంటే 4.1% ఆఫ్ ఆల్ బర్త్స్ అనమాట 40 సంవత్సరాలు పైబడిన మహిళలే పిల్లలకు జన్మనిచ్చారంట. ఇది చూస్తే కనుక టీనేజ్ బర్త్స్ కన్నా కూడా ఇది ఎక్కువ ఉన్నాయి. టీనేజ్ బర్త్స్ చూస్తే కనుక టీనేజ్ అమ్మాయిలు అక్కడ అమెరికాలో 2023లో ఉన్న జననాల్లో 4% జననాలు టీనేజ్ ఆడపిల్లలు ఇస్తే దాదాపు 4.1% 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఇచ్చారంట. దీనికి కారణం ఏంటి అంటే కెరీర్ కావచ్చు, లేదా అవగాహన కావచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, కాంట్రసెప్టివ్స్ కావచ్చు, అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ కావచ్చు. తర్వాత వీటన్నిటికన్నా మించి స్టెబిలిటీ, ఒక మంచి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ లేట్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీస్ కూడా లేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎగ్స్ని ఫ్రీజ్ చేసే టెక్నాలజీస్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి కాంట్రసెప్షన్ వచ్చేస్తుంది, ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేస్తుంది, కెరీర్ అదే టైంలో కెరీర్ స్టార్ట్ అవుతుంది ఆడపిల్లలకి. తర్వాత ఫినాన్షియల్ రిసోర్సెస్ అవసరము, పెళ్ళిళ్ళు కూడా లేట్ అవుతున్నాయి, మంచి పార్ట్నర్ దొరకడం లేట్ అవుతుంది. కాబట్టి లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ లేదా డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి అమెరికా లాంటి దేశాల్లో బాగా పెరిగిపోతున్నాయంట. సాధారణంగా మహిళలకి 35 సంవత్సరాల వయసు దాటితే ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయితే కాస్త అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుద్ది, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఏజ్ ప్రెగ్నెన్సీ అవుద్ది అనమాట. అప్పుడు ఇలాంటి టైంలో లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ కావచ్చు, హై బీపీ కావచ్చు, అదేవిధంగా సిజేరియన్ సెక్షన్ కూడా అంటే న్యాచురల్ డెలివరీస్ కాకుండా సి సెక్షన్ డెలివరీస్ పెరిగే అవకాశం ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి జనరల్గా 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కాస్త హై రిస్క్ అంటారు. కానీ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఎక్కువ మంది మహిళలు ప్రెగ్నెన్సీని ఇష్టపడుతున్నారంట, చైల్డ్ బర్త్ని ఇష్టపడుతున్నారంట. ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఎందుకు ఎక్కువ మంది ఆడవాళ్ళు అంటే దాదాపు 35-40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీకి రెడీ అవుతున్నారంటే వాళ్ళ కెరీర్, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫినాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంట. ఇదే ట్రెండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా స్టార్ట్ అవుతుంది. లేట్ మ్యారేజెస్ కావచ్చు, తర్వాత పిల్లల్ని డిలే చేయడం, ఒకవేళ పెళ్ళి అయినా సరే పిల్లల్ని డిలే చేసి తర్వాత కందాంలే అని చెప్పి ఎక్కువ వాళ్ళ ప్రొఫెషనల్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టడం ఇవన్నీ చేస్తున్నారనమాట. వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, జెనెటిక్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తుంది.